ఈ మూవీలో మనం చూడబోతున్నాం సారీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జూనియర్ మూవీ నుంచి ఒక ట్రైలర్ అన్నమాట. రీసెంట్లీ ఇప్పుడు జస్ట్ లాంచ్ అయింది 1 hour ముందే. దాంట్లో ఎవరెవరు ఉంటున్నారంటే ఖైదీ, జనేలియా డిసూజా అండ్ రవి డిసూజా అంటే మారిపోయింది, ఎప్పుడు దేశముఖ్ అయిపోయింది. రవిచంద్రన్, జనేలియా, శ్రీలీల, రాధాకృష్ణ, డిఎస్పి గారు మ్యూజిక్ ఇచ్చారనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫటాఫట్ గా ఈ ట్రైలర్ అయితే ప్లే చేసేద్దాం, ఎలా ఉన్నదో చూద్దాం. 1 2 3 గో. కంగ్రాచులేషన్స్, మీరు నెలదప్పారు. ఈ వయసులోనా? ఈ వయసులో ఏం చేస్తాడో చూడు. కార్యానికి లేని సిగ్గు శుభకార్యానికి ఎందుకమ్మా? అయ్యే ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా నాన్న, ఇక మీదట అంత బాగుంటుంది. ఏ సాయి కోరల్ పార్టీ ప్రొడక్షన్ అన్నమాట. ఒకప్పుడు ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వచ్చే వరకైనా పాస్ అవుతానేమో అని ఎక్సైట్మెంట్ ఉండేదిరా. నీ వల్ల అది కూడా లేకుండా చూసుకుంటే నేనేమో పాస్ట్ మిస్ అయిన మెమరీస్ చేసుకుంటే చాలా అనుకున్నాను. నువ్వేమో రేపటి కోసం ఈ రోజు కష్టపడాలనుకున్న దాంట్లో. ఏంటి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నువ్వు అభి అభి అని పిలిస్తే వినాలనిపిస్తుంది. అభి 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 తినడం కూడా తెలియదు కదా నాన్న నీకు. ఆయన ప్రేమకు దొరకనంత దూరంగా వెళ్ళిపోవాలి. అదంత ఈజీ కాదు, ఎందుకంటే మేడంతో ఏది అంత ఈజీ కాదు. మీరు ఒక 10 minutes టైం ఇస్తే నా కథ చెప్తా. నేను నీకు 2 నిమిషాల్లో చిన్న కథ చెప్పనా? ఓ మామూలు మనిషి, ఒక కళ ఆశగా మిగిలిపోయిన కథ. ఈ ఊరు మీ బాబు జాగిరే కాదు. లైఫ్ ఇస్ ఆల్వేస్ కష్టం రానంత వరకు ఇది అదృష్టం అంటారు. అదే కష్టం దాటితే సమర్థత అంటారు. ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనుక ఏదో కారణం ఉంటుంది, కానీ ఒక తల్లిదండ్రుల కోపం వెనుక ప్రేమ మాత్రమే ఉంటుంది. రాధాకృష్ణ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ జూనియర్ ఇన్ సినిమాస్ 18 July 2025 అన్నమాట. ఓకే, ఈ సినిమా 18 July 2025కి రిలీజ్ అవబోతున్నది. జూనియర్ మూవీ అనమాట దీని పేరు. ఇది ఒక ఫాదర్ అండ్ చైల్డ్, దాంట్లో మదర్ కూడా కనిపించిపోతున్నది. ఇది ఒక ఫాదర్ అండ్ చైల్డ్ సన్ ఏంటంటే సెంటిమెంట్ కాబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ ఫాదర్ అరౌండే తిరుగునట్టు అంటే ఈ ట్రైలర్లో నాకు అనిపించింది. ఓకే, దాంట్లో సన్ ఏమో ఫాదర్ నుంచి దూరంగా వెళ్ళడం చూద్దాం. అంటే ఆ ప్రేమ ఫాదర్ చూపించిన ఆ సన్ గురించి ప్రేమ చూపిస్తున్నారు కదా ఫాదర్, అది ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అది ప్రెషర్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ కొన్ని అంటే మూమెంట్స్ గురించి ఐ థింక్ రిటర్న్ రావాల్సి వస్తుంది అనమాట. ఓకే, అలాగే నాకు అనిపించింది. కొన్ని ఫైట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, యాక్చువల్ స్టోరీ అయితే మనకి మూవీ చూస్తే కానీ అర్థం అవుతుంది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ మీకు ఒక మాట చెప్తాను, ఇలాంటి మూవీస్ ఈ సెంటిమెంట్ మూవీస్ చాలా రోజులు అంటే ఒక కమర్షియల్ సినిమా చూసి చాలా రోజులు అయింది నార్మల్గా. ఓకే, తర్వాత అయితే ఇప్పుడు వస్తున్నది. నేను లాస్ట్ మంచి కమర్షియల్ మూవీ ఏంటంటే సంక్రాంతి వస్తున్నాం అని అనుకోవచ్చు అనమాట మనం. ఓకే, దాని తర్వాత ఇదేదో కొంచెం బాగా అనిపిస్తున్నాయి. జెనేలియా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మూవీలోకి వచ్చింది. తర్వాత మ్యారేజ్ తర్వాత ఇది ఐ థింక్ ఫస్ట్ మూవీ నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, టాటా బాయ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.